హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. అందరూ ఎలా ఉన్నా? నేనైతే సూపర్గా ఉన్నా. ఇదైతే నా అవుట్ఫిట్ అనమాట. సో లేట్ చేయకుండా టెంపుల్కి అయితే వచ్చేసి ఆల్రెడీ మా మమ్మీ డాడీ పీట్ల మీద కూర్చున్నారు. వాళ్ళ పూజ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది. నాకు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను పాలారం వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది అనమాట. సో ఫాస్ట్గా రెడీ అయ్యి నేను వచ్చేసాను. లాస్ట్లో పూజ కొంచెం షూట్ చేశాను, మొత్తమే షూట్ చేయలేకపోయాను. బికాస్ అప్పుడే పత్రి పూజ వరకు వచ్చేసింది అండ్ ఒక సైడ్ అంతా గ్యాంగ్ కూర్చున్నారు. ఎందుకనేది మీకు కొన్ని మినిట్స్లో చెప్పేస్తాను. ఎందుకంటే మాకెంత క్యూరియాసిటీ ఉందో మీకు కూడా అంత క్యూరియాసిటీ ఉండాలి కదా. సో అదేంటో తెలుసుకుందాం కొన్ని మినిట్స్లో. ముందైతే మీరందరూ మా వినాయకుడిని దర్శనం చేసుకోండి అండ్ మీ కోరికలు ఏమున్నాయో చెప్పుకోండి మా విఘ్నేశ్వరుడికి. అండ్ ఇది చూస్తే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. సో గెస్ట్ చేయండి అనమాట. చాలా వరకు ప్రజెంట్ ట్రెండింగ్ ఇది అండ్ మీకు కూడా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పక ముందలా మీరు చెప్పేయచ్చు. అంటారేమో ఆల్రెడీ నేను బ్లాగ్ పెట్టేశాక మీరు కామెంట్ చేయాలంటే నేను ముందు చెప్పేస్తా, మీరు బ్లాగ్ చూశాక చెప్పాలి కాబట్టి ఏమనుకోకండి, అడ్జస్ట్ అయిపోండి. ఫైనల్లీ ప్రసాదమ్స్ అనమాట దేవుడికి చూపిస్తున్నారు. అండ్ హియర్ ఇట్ ఈస్ లక్కీ డ్రా. సో దానికోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ శివలింగం ఈరోజు ఎవరింటికి వెళ్తుందో చూడబోతున్నాం మనమైతే. అండ్ మా విఘ్నేశ్వరుడికి హారతి కూడా ఇచ్చేస్తున్నారు మా పేరెంట్స్, మా రిలేటివ్స్ కూడా. అండ్ ఇక్కడ లక్కీ డ్రా కోసం మా డాడీ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి టైం కొంచెమే ఉంది, సో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చని మా డాడీ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అండ్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు లక్కీ డ్రా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. అండ్ మేము కూడా అంతా వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇందులో మీకు ఒకటి నేను షేర్ చేసుకోవాలనుకున్నాను, అదేంటో తర్వాత చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ మా లక్కీ డ్రా కూడా స్టార్ట్ అయిపోయింది. నేను వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే చాలా లెంతీగా ఉంది. అండ్ లక్కీ డ్రా కోసం అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. లిటరలీ అందరూ జై గణేష, శ్రీ గణేష అని ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటున్నారు మాకే రావాలి అని. యాక్చువల్లీ మీకు కాన్సెప్ట్ తెలియదు కదా. పర్ పర్సన్ 51 రూపీస్ కడతారు, అలా ఎన్ని అయినా కట్టొచ్చు. అండ్ అవన్నీ చిట్స్ రాసి 2 బాక్సెస్లో వేస్తారు. ఒక బాక్స్లో ఏమో చిట్ నెంబర్ ఉంటుంది, ఇంకో బాక్స్లో కూడా ఫుల్ చీటీ ఉంటుంది అనమాట. ఏంటంటే జస్ట్ నెంబర్స్ వేసిన బాక్స్లో జై గణేష్ అనే వర్డ్ రాసి వైట్ పేపర్ మీద ఆ బాక్స్లో వేస్తాము. సో ఆ వర్డ్ వచ్చినప్పుడు యువతల బాక్స్లో చిట్లో ఏ పేరు ఉంటుందో వాళ్ళకి లడ్డు వస్తుంది అనమాట. అండ్ లడ్డు ఎన్ని కేజెస్ అంటే 25 కేజెస్ లడ్డు, అది కూడా శివుని రూపంలో, శివలింగం రూపంలో ఉన్న లడ్డు అనమాట. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మాకే రావాలని. లిటరలీ హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు చిట్టి వచ్చిందనమాట, జై గణేష చిట్టి. అప్పటి వరకు అందరు అలానే వెయిట్ చేస్తున్నారు. ఈ ఇయర్ కొంచెం తొందరనే వచ్చింది. లాస్ట్ టైం అయితే నియర్లీ 1 అవర్ వరకు వెయిట్ చేసాము. అండ్ అదృష్టవంతుడు ఎవరా అని చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మేము కూడా తెలుసుకోవాలి అని. అండ్ మేమందరం ఒకటే అనుకున్నాము, వేరే విలేజ్కి వెళ్ళకుండా మా విలేజ్లో వస్తే చాలని. బికాస్ ఆ చిన్న సాటిస్ఫాక్షన్ అయినా చాలు కదా మనకి. అలా అని ఎవరింటికి వెళ్ళినా మంచిదే, బట్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి కదా, మన వాళ్ళకు వస్తే చాలు, మన విలేజ్లో వస్తే చాలు అని. సో అలా అనుకున్నాము. మేము అనుకున్నదే నిజమైంది, మా విలేజ్ వాళ్ళకే వచ్చింది. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మా రిలేటివ్స్ ప్రసన్నక్క అని తనకు వచ్చిందనమాట. సో వాళ్ళు టెంపుల్కి రాకుండే కాల్ చేస్తే అప్పుడు వచ్చారు. అండ్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే 51 రూపీస్కి 25 కేజెస్ లడ్డు కదా. ఎవరికైనా ఎగ్జైట్మెంట్, ఆ క్యూరియాసిటీ ఉంటుంది మాకు రావాలని. అండ్ వీళ్ళే అనమాట, వీళ్ళిద్దరికీ వచ్చింది, వైఫ్ అండ్ హస్బెండ్. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ రోజు. యాక్చువల్గా ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలన్నాను కదా నేను, ఇంపార్టెంట్ది. అదేంటంటే వీళ్ళకి సమ్ స్పెషల్ రీజన్ ఉంది, ఏంటో చెప్పారు నాకేది గుర్తులేదు. సో వాళ్ళు అది అనుకున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చిందని వాళ్ళు ఎలా హ్యాపీగా ఉన్నారో నాకు కూడా ఒక రీజన్ ఉంది. నేనేంటంటే నాకు ఒక రీజన్ ఉంది. సో ఆ రీజన్ కోసం అక్క దగ్గరికి వెళ్ళి, అక్క కొంచెం ప్రసాదం నాకు పెట్టు, నేను మళ్ళీ ఎప్పుడు ఉంటానో ఎప్పుడు వెళ్తానో నాకు కూడా తెలియదు అన్న. సో అక్క అన్నారు కదా, కొంచెం కాదు ఫస్ట్ ప్రసాదం నీకే పెడతా అన్నారు. అది నాకు చాలా బ్లెస్డ్ అనిపించింది, ఎందుకంటే నేను జై గణేష్ అనే వర్డ్ నేనే రాసి ఆ బాక్స్లో వేపించా అనమాట మా డాడీతో. సో వేసినందుకు నాకు ఫస్ట్ ప్రసాదం నాకే వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా బ్లెస్డ్ అనిపించింది. జస్ట్ చిట్టి మీద నేమ్ రాసినందుకే ఇంత ఓవరా అనుకోవచ్చు, బట్ ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళది. సో ఫైనల్గా ప్రసాదం కూడా చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్ అందరు కలిసి ఇలా ఒక రీల్ లాగా ట్రై చేస్తున్నారు. నేనేం వీడియో తీస్తున్నాను, లైక్ ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉన్నారు, ఎవరికి నచ్చిన రియాక్షన్ వాళ్ళు ఇస్తున్నారు అనమాట వీడియోలో. నేనేం క్యాప్చర్ చేస్తున్నాను. ఇలా ఫెస్టివ్ టైమ్స్లోనే కదా అందరూ కలిసి ఇలా కామెడీగా ఫన్నీగా ఉండేది. సో ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని
ఇలా చూసుకుంటే చాలా మంచి మెమోరీస్గా కనిపిస్తాయి. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే. ఇంకా ఫైనల్గా లడ్డు కూడా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళ ఇంటి వరకు అందరం ఊరేగింపు చేసుకుంటూ లైక్ బ్యాండ్ పెట్టుకొని డాన్సెస్ వేసుకుంటూ ఇలా ఊరేగింపు చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఫైనల్ ఇంటికి కూడా వచ్చేసాము. అక్క మంచిగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి లోపలికైతే మా శివలింగాన్ని ఆహ్వానించారు. లడ్డు అనటం కన్నా నాకు శివుని లింగం రూపంలో ఉంది కాబట్టి అలా పిలవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళు ఈ స్పెషల్ మూమెంట్ ఇంకా స్పెషల్ చేయడానికి క్రాకర్స్ కూడా కాల్చారనమాట. ఇక్కడ ఒక ఆంటీకి అమ్మవారు కూడా వచ్చారు, గణపతి కూడా వచ్చారు. సో ఈ వీడియో ఇంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ RD Stocks.